ప్రపంచంలో క్రైస్తవం 87 దేశాల్లో ఉంది. ఇస్లాం 53 దేశాల్లో ఉంది. లేదా ఇప్పుడు 58 దేశాలైంది అనుకోవాలి. అట్ ద సేమ్ టైం ఈ రెండు కానటువంటి మతాలు హిందుత్వం, అటు పక్కన ఏదైతే యూదు, ఇలా ఇది మతం అనాలా, జీవన విధానం అనాలా, ఎవరి ఆస్పెక్ట్ వాళ్ళది. కానీ ఈ రెండు మతాలకు సంబంధించినటువంటి అంశం అయితే మాత్రం ప్రాబ్లం ఏంటంటే దీన్ని నాశనం చేయాలని కుట్రలు జరిగి 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 చివరికి ఈ రెండు సహజ మిత్రులైన ఇస్లామిక్ దేశాలు యూదు జాతిని అంతం చేయాలనుకుంటే, క్రైస్తవ దేశాలు ఇస్లామిక్ దేశాలు రెండు కూడా హిందూ జాతిని అంతం చేయాలనుకుంటున్నాయి. లేదా ఏదైతే వాళ్ళు చెప్పేటటువంటి మతరాజ్య స్థాపన షరియా చట్టాలని అమలు చేయడం ద్వారా ఇక్కడ దాన్ని దెబ్బతీయాలనుకుంటున్నాయి. ఇట్లాంటి సందర్భంలో ఇజ్రాయెల్, ఇండియా ఇచ్చిపుచ్చుకుంటాయి. తాజాగా ఇజ్రాయెల్ మంత్రులతో మంత్రి జయశంకర్ మీటింగ్ కూడా అట్లాగే జరిగింది. ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రితో అక్టోబర్ 7 దాడుల తర్వాత ప్రధాని నెతన్యాహుకు ఫోన్ చేసిన మొట్టమొదటి ప్రపంచ నాయకుడు మోడీని అంటూ ఇజ్రాయెల్ మంత్రి గుర్తు చేస్తే, మేము దాన్ని మర్చిపోలేము అంటూ జయశంకర్కి ఇజ్రాయెల్ చెప్పుకొచ్చింది. మీరు మన ఇద్దరం కూడా సహజ మిత్రులు అంటూ ఈ సందర్భంగా జయశంకర్ గుర్తు చేశారు.